ఇది మినీ కార్ ట్రైనింగ్, కార్ రేస్ ట్రైనింగ్, మినీ కార్స్ అది కార్ రేస్ ట్రైనింగ్. అది కార్ రేస్ ట్రైనింగ్. ఇదిగో అన్నీ కూడా. కానీ అది రేస్ అని కాదు, ఇక్కడ ప్లే అంతే, ఇది రేస్ కాదు. ఇది పెద్ద కోర్ట్. ఇది కార్ రేస్. ఇదిగో ఇవి కార్, మినీ కార్ మనం డ్రైవ్ చేసుకుని ఇందులో తిరిగేలాగా. ఫుట్బాల్, వాలీబాల్ కోర్టులు ఇవన్నీ. అదొక స్పోర్ట్స్ ఏరియా బిల్డింగ్. ఇదొక స్పోర్ట్స్ ఏరియా బిల్డింగ్. ఎన్ని కోట్లు, 10-15 ఉన్నాయి మొత్తం ఇలాంటి కోట్లన్నీ. కమా మన ఈ స్థాయికి ఇప్పుడు ఎదుగుతామో మరి నరేంద్ర మోడీ గారు ఈ వీడియోలో పంపించి, లేదంటే ఆయన ఒకసారి అన్ని కంట్రీలు తిరుగుతున్నారు కానీ చైనా కూడా ఒకసారి ఇలాగ ఇట్లన్నింటికి తిరిగి మన ఇండియాని ఆ స్థాయికి తీసుకొస్తారని మనం ఆశిద్దాం. పిల్లలకి చదువు ఒకటే కాదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది. అది లేకపోతే పిల్లలు ఎందుకు పనికిరారు, మైండ్ డెవలప్ అవుతుంది. ఇందులోనే కంప్లీట్ గ్రీనరీ, కలర్ఫుల్ గ్రీనరీ. ఇది ఒక్క లేక్, చెరువు ఉన్నదంటే మన చెరువు. ఇగో చెరువుని వాళ్ళంతా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి బోటింగ్ పర్పస్, బోటింగ్. అగో ఇందులో కూడా ప్లాంట్స్, ఇంకో చెట్లు ఉన్నాయి మధ్యలో. ఇవి ప్రోనింగ్ చేసి ఎదిగిన కొమ్మలు నరికేసి మళ్ళీ అవి చిగురిస్తాయి. హైట్ ఎదిగిపోకుండా యూనిఫామ్గా ఉండాలి. అగో బోటింగ్కి. లేక్ అంత బ్యూటిఫుల్గా చేసి, ఇది ఒక మన కోరంగి మడ ఫారెస్ట్లో ఉంటుంది. అది కూడా నో మెయింటెనెన్స్. వాటర్లో కట్టిన బ్రిడ్జిలు ఎలాగ కట్టాలి, కింద కాంక్రీట్ స్ట్రక్చర్, పైన వుడెన్ ప్యానల్స్. అదిగో స్టోన్స్, పెద్ద పెద్ద రాక్స్. ఇగో రెడ్ గ్రావెల్లో ఉన్న మినీ స్టోన్స్ అన్నీ కూడా ఇలాగ ట్రీకి మధ్యలో వేసి చుట్టూరు అల్యూమినియం ప్యానల్స్ వేసారు ఫ్రేమ్ కింద. మనం చాలా నేర్చుకోవాలి, మంచిగానే చూసుకోవాలి తప్పించి నిత్యం చెడునే మనం ఫోకస్ చేయడం అనేది మన అభివృద్ధికి ఆటంకం అని తెలుసుకోవాలి. ఇదిగో కోట్లు ఎక్కడెక్కడి నుంచి ఈవేళ హాలిడేస్ కనుక, హాలిడేస్ కనుక పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. మనం ఇటు వెళ్ళిపోతాం. ఇక్కడ పోలీస్ అవుట్ పోస్టులు కూడా ఉంటాయి. ఇదిగో బ్లూ రెడ్ లైట్లు వెళ్తుంది కదా. ఇది ఇక చెప్పాను కదా, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వేస్ట్ని వీళ్ళు ఇలాగా వేకింగ్ చేస్తారు. మనం సైక్లింగ్ కోసం అనేసి బోల్డ్ అంతా ఒక రకమైన కాస్ట్లీ పెయింట్ వేస్ట్ చేసాం. రోడ్డు మేనేజ్మెంట్లో కూడా డ్యామేజ్ ఫ్రీకి ఉండేది మన ప్లాస్టిక్ రీసైక్లింగ్ గ్రాన్యూల్స్ తోటి వేస్తే రోడ్డు డ్యామేజ్ ఫ్రీ అవుతుంది. ఎందుకంటే విలేజ్ల్లో ఇంచుమించుగా 1 feet విడ్త్లోని, డెప్త్లో 1 feet హైట్లో సిసి రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్డు కూడా స్కిడ్ అయ్యే విధానంగా ఉంది. మరి ఇక్కడ ఎక్కడ కూడా కాంక్రీటు రోడ్స్ ఉండవు, తార్ రోడ్డు వేస్తారు బేబీ చిప్స్ తోటి. అది కూడా మంచి క్వాలిటేటివ్గా వేస్తారు. ఇదిగో ఇది వైట్ టర్ఫ్, ఇది ప్లాస్టిక్ వైట్ టర్ఫ్. అందులో డార్క్ గ్రీను లైట్ గ్రీను డిఫరెన్స్కి ఇదిగో పిల్లలు ఆడుకుంటున్నారు. పేరెంట్స్ వచ్చి పిల్లల్ని అక్కడ వదిలేసి ఇలాగ కూర్చుంటారు.
వాళ్ళు ఆడుకునే వరకు అది బాస్కెట్ గోల్ ఫుట్బాల్ ఏదో ఉంటుంది ఇంకా లోపల అది మన స్పోర్ట్స్ కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ స్టేడియం కానీ ఇంజనీరింగ్ కాలేజీ స్పోర్ట్స్ స్టేడియం కానీ రంగరాయమిల్క స్పోర్ట్స్ స్టేడియం కానీ జగన్నాయపూర్ ఎమర్సన్ చారిటీస్ బ్యాక్ సైడ్ ప్రపోజ్ చేసిన స్పోర్ట్స్ స్టేడియం కానీ ఇవన్నీ కూడా ఈ స్థాయికి అభివృద్ధి చెందాలని మనందరూ కూడా కొంచెం ప్రపోజల్ పెట్టి గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొద్దాం. పిల్లలకి ఫిజికల్ ఎడ్యుకేషను ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే మన చెరువులు కానీ ఈ న్యాచురల్ రిసోర్సెస్ వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక టాయిలెట్స్ అంతా డీసెంట్గా ఉన్నాయి. టాయిలెట్స్ ఇది టాయిలెట్స్ మూవబుల్ టాయిలెట్స్ ఇది ఓకే పోదమ్మా. ఇంటికి వద్దు వేరే ప్లేస్ కదా. ఓకే 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 మూడు 3 ఏరియాస్ 3 బిల్డింగ్స్. ఇందులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది. ఇదంతా కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ మొత్తం అన్నీ కూడా ఈవీ ఛార్జింగ్. ఇక టెస్లా కార్ ఇది ఇలా వెళ్ళిపోదాం. ఇలా వచ్చి పర్లేదు. ఇది ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్. ఇది టెస్లా కారు టెస్లా. మోడల్ 3 S3 ఇది టెస్లా. ఇది టెస్లా.